ఏం చేస్తాం, ఎప్పుడు గిన్నెలో ఉడకబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు రైస్ కుక్కర్ ఇవి కూడా దొరకట్లేదు. రైస్ కుక్కర్, ఈ కుక్కర్లో వండాల్సి వస్తుంది, రైస్ చేయాల్సి వస్తుంది. ఇదిగో చాంగడ్డలు పెడుతున్నాం ఇందులో. గ్యాస్ కోసం ఇబ్బంది అయిపోతుందండి. మధ్యాహ్నం కర్రీ చేసి పప్పు చేసి ఇవ్వడమండి. కర్రీ ఒకటి చేస్తే పప్పు మానేస్తున్నాం, పప్పు చేస్తే కర్రీ మానేస్తున్నామండి. సో సాంబార్ అంటే నేను అడ్జస్ట్ అవ్వలేను. సో దీనివల్ల నేను నా హెల్త్ని నేను పాడు చేసుకోలేను కదా. ఇప్పుడు గ్యాస్ కొరత ఉండడం వల్ల జస్ట్ ఒక కర్రీ చేసి అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. అదే మేము రెంట్ తగ్గిస్తాము అడ్జస్ట్ అవ్వండి అంటే ఓనర్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు కదా. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా దాదాపు తగ్గిపోయింది. ముఖ్యంగా హాస్టల్స్పై ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కేపీహెచ్పి కూకట్పల్లి సంఖ్య ఎక్కువ. ఒక హాస్టల్ ముందున్నాం, లోపలికి వెళ్దాం. గ్యాస్ సిలిండర్ లేకుండా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఏం కావాలన్నా కానీ ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ కావాల్సిందే. మరి సిలిండర్ లేకుండా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎలా వండుతున్నారు, ఏం చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళకి అందాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆపేస్తే దానికి సంబంధించి లోపల హాస్టల్లో స్టే చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆచి చికెన్ మసాలా. గ్యాస్ సిలిండర్ కొరత ఉంది, హాస్టల్స్ లో ఉంటున్నారు కదా, ఎలా ఉంది మీకు? రెగ్యులర్ గా టిఫిన్స్ అవి రెగ్యులర్ గా ఉన్నాయా, తగ్గుతున్నాయా? అంటే నిన్నటి వరకు కూడా బాగానే ఉంది. ఈ రోజు వచ్చేసరికి దోశ పెట్టాల్సిన ప్లేస్లో మాకు పులిహోర పెడుతున్నారు. ఓనర్స్ ఏం చెప్తున్నారంటే లైక్ ఈ రోజు నుంచి గ్యాస్ కొరత ఉండడం వల్ల జస్ట్ రైస్, సాంబారే పెడతామని చెప్తున్నారు. అంతకుమించి కర్రీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నారు. ఇక్కడ మేము 7,000 to 8,000 పే చేస్తూ ఉన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో దీని గురించి ఏదైనా తొందరగా ఏదైనా చర్య తీసుకుంటే బాగుండిద్దని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. రెగ్యులర్ గా అంటే డైలీ సాంబారు, రసం, కర్రీస్ ఇలా పెడతారు. కానీ ఈ గ్యాస్ కొరత వల్ల ఏం జరుగుతుందంటే జస్ట్ అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉండడం వల్ల జస్ట్ ఒక కర్రీ చేసి అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. అదే మేము రెంట్ తగ్గిస్తాము అడ్జస్ట్ అవ్వండి అంటే ఓనర్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు కదా. ప్రతిరోజు టిఫిన్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేస్తారు మా దగ్గర. లైక్ దోశ, ఇడ్లీ, పునుగులు, ఇలా ఉప్మా, వెజిటేబుల్ పలావ్ ఇలా పెడతారు. బట్ ఈరోజు దోశ ప్లేస్లో రైస్ రావడం అనేది కొంచెం ఇబ్బంది. డైలీ రైస్ తినాలన్నా కానీ మాకు ఇబ్బంది అవుతుంది కదా. 3 times డైలీ డేలో రైస్ తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను లాస్ట్ 6-7 years నుంచి నేను హాస్టల్లోనే స్టే చేస్తున్నాను. సో ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్లో లైక్ నాకు హెల్త్ కండిషన్ బాగోదన్నమాట. సో సాంబారే అంటే నేను అడ్జస్ట్ అవ్వలేను. సో దీనివల్ల నేను నా హెల్త్ని నేను పాడు చేసుకోలేను కదా. ఇప్పుడు నా లాంటి వాళ్ళకి సో ఏంటి ఆల్టర్నేట్ ఆప్షన్? ఓన్లీ సాంబారే అంటే కష్టం, డైలీ పెరుగన్నం అన్నా కష్టం. సో అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు 7,000 8,000 పే చేస్తున్నప్పుడు, ఇంత పే చేసినప్పుడు డైలీ అడ్జస్ట్ అవుతూ ఎందుకు ఉండాలి? మరి బయట తినాల్సి వచ్చింది. ఉత్త రైస్ తినలేము, ఇంటి దగ్గర నుంచి పికిల్స్ తినలేము. ఇప్పుడు సమ్ పీపుల్ మెడిసిన్ తీసుకుంటున్నారు, లేదు నేనే ఉన్నాను, నేను డైలీ మెడిసిన్ తీసుకోవాలి సమ్ నా హెల్త్ కండిషన్ వల్ల. సో డైలీ నేను రైస్ తినకుండా లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్గా చూస్ చేసుకుని ఇక్కడ హాస్టల్లో కాకుండా బయట తినాలంటే నాకు వచ్చే శాలరీ కూడా సరిపోదు కదా. డైలీ బయట ఫుడ్ కూడా ఇప్పుడు వాళ్ళు బయట ఫుడ్ అయినా కానీ వాళ్ళు గ్యాస్ మీదే కదా ఉండాలి. వాళ్ళేం కట్టెల పొయ్యి మీద తెచ్చి వాళ్ళేం సమ్ అదర్ ఎలక్ట్రిక్ పొయ్యిలు వాళ్ళేం యూజ్ చేయట్లేదు, వాళ్ళు అక్కడ గ్యాస్. సో ఎక్కడైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళి ఎలా తినాలి? సో డైలీ నేను నా మనీని వేస్ట్ చేసుకోలేను కదా. ఇక్కడ 8,000 నేను పే చేస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళి బయట తినాలి? ఇప్పుడు నా లాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? అదే కదా, ఇప్పుడు రెస్టారెంట్లైనా మనం చూసుకుంటే బెంగళూరు కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతుంది. లైక్ ఇలాగా షార్టేజ్ ఉంది అది ఇదని చెప్పి కొంతమంది మిస్ఇన్ఫర్మేషన్ అంటున్నారు. బట్ ఇయర్ మేము ఫేస్ చేస్తున్నాం కదా, ఇదైతే మిస్ఇన్ఫర్మేషన్ కాదు. మా హాస్టల్లో జరుగుతుంది ఇది, గ్యాస్ ఇట్లాగా షార్టేజ్ ఉంది. సో మేమేం చేయాలి? మా లాంటి వాళ్ళకి, సాంబార్ తినని వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ఇంకో కర్రీ ఉండడానికి గ్యాస్ కావాలి, గ్యాస్ ఏమో లేదని చెప్తున్నారు. సో మేమేం చేయాలి? గ్యాస్ కోసం ఇబ్బంది అయిపోతుందండి. మధ్యాహ్నం కర్రీ చేసి పప్పు చేసి ఇవ్వడమండి. కర్రీ ఒకటి చేస్తే పప్పు మానేస్తున్నామండి, పప్పు చేస్తే కర్రీ మానేస్తున్నామండి. సాయంకాలం చట్నీ, సాంబార్ అన్ని పెట్టి ఇవ్వడమండి. కూర సాయంకాలం చట్నీ, సాంబార్ పెట్టినామండి, కూర మానేస్తామండి.
టిఫిన్లు కూడా మానేసామండి. ఉప్మా, టమాటా రైస్, కొదన రైస్ ఇవే పెడుతున్నామండి. రైస్లు పెడుతుంటే పిల్లలు ఇబ్బంది పడిపోయి గోలెడుతున్నారు. ఏంటండి 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 దోశ ఏదండి, ఇడ్లీ ఏదండి అని గోలెడుతున్నారండి. అంతకుముందు రోజు ఎన్ని ఉండేవమ్మా గ్యాస్? గ్యాస్ ఉన్నప్పుడు ఇడ్లీ వేసేవాళ్ళం అండి. ఓ రోజు ఉప్మా, ఓ రోజు పూరి, ఓ రోజు చపాతి, ఓ రోజు దోశ, ఓ రోజు ఊతప్ప, ఓ రోజు బొండా అలా వేసేవాళ్ళం అండి. అవి మానేసామండి నెనడ బట్టి. మానేసిన గురించి గ్యాస్ ఇబ్బంది అయిన గురించి మానేసామండి. కూరలు మధ్యాహ్నం ఎన్ని రకాల కూరలు ఉండేవమ్మా? మొన్నటి వరకు కూర చేసి పప్పు చేసి రసం పెట్టేవాళ్ళం అండి. ఈ రోజు పప్పు కర్రీ అంగా చేస్తామండి. రేపు మళ్ళీ పప్పు అంగా చేస్తున్నామండి, కర్రీ మానేస్తున్నామండి. రసం కూడా మానేస్తామండి. రసం చేసేవాళ్ళం అండి, కర్రీ చేసేవాళ్ళం, పప్పు చేసేవాళ్ళం. రోజుకి ఎన్ని బండ్లు పడతాయి సుమారు? ఒక బండ అయితే 2 రోజులు వస్తుందండి. మా వాడకన్న బట్టి 2 రోజులు వస్తుంది. ఎంతమంది ఉంటారా మీకు రాష్ట్ర పిల్లలు? 70 మంది అండి. వెళ్ళిపోతాం అంటున్నారండి. ఖాళీ చేసేస్తాం, సిప్ అయిపోతాం అంటున్నారండి. అలా అంటుంటే వాండర్లు 70 అయిపోతారు కదండి. మేము వంటలు ఇక్కడ కాకపోతే ఇంకొకటికన్నా వెళ్తామండి. వాండర్లు బోల్డ్ డబ్బులు ఎట్టు కొనుక్కున్న వాళ్ళు 70 అయిపోతారు కదా. వచ్చే వరకు ఇలాగే ఉంటుందా పరిస్థితి? మరి ఎలా ఉంటది ఏంటన్నది మరి తెలియదు కదండి. ఇంకా చపాతీ ఎప్పుడు పెట్టేవాళ్ళమ్మా ప్రతిరోజు? ప్రతిరోజు లక్షవారం, శనివారం పెట్టేవాళ్ళం అండి సాయంకాలం. మేము వచ్చి 4 రోజులు అవుతుందండి. మీరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మాది అన్నవరం అండి. ఆంధ్ర నుంచి వచ్చామండి. ఇక్కడ వంట చేసుకుంటున్నాం. అంటే ఇలా గ్యాస్ లేకపోతే నడిపే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మరి గ్యాస్ లేకంటే ఇబ్బంది పడి ఆ కుక్కర్లో మరబెట్టుకున్నామండి పాలు. ఇప్పుడు సాంబార్ కూడా అందులో మరబెట్టుకోవాలండి. గ్యాస్ మీద తాలింపు వేసుకుని కుక్కర్లో మరబెట్టుకోవాలండి. రైస్ ఇంకా అన్ని కుక్కర్లోనే వండుకోకపోతే ఎలాగండి పరిస్థితి? గ్యాస్ లేకపోయి ఏమి లేకపోతే మరి పిల్లలకు ఏదో రకంగా ఒక రకమన్నా పెట్టాలి కదండి. ఫుడ్ ఎట్టకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి? ఇప్పుడు పెట్టేదానికి కోపడుతున్నారు. ఈ రోజుకే కోపడుతున్నారండి. నిన్న మీటింగ్ జరిగిందండి, ఈ రోజుకే కోపం పడుతున్నారండి పిల్లలు. ఏం చెప్తున్నారమ్మా? ఏం చెప్తున్నారు? అమ్మ గ్యాస్ ప్రాబ్లం కదా, గ్యాస్ ప్రాబ్లం అయిపోతే మళ్ళీ మన వంటలు మనమే చేసుకోవచ్చు అని చెప్తున్నామండి. ఇలా అయితే ఎన్ని రోజులు ఆంటీ అనేసి వాళ్ళు అంటున్నారు. కమర్షియల్ సిలిండర్స్ అనేవి ఈ రోజు హాస్టల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కమర్షియల్ గ్యాస్ బండ్లు రావట్లేదు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓల్డ్ స్టాక్ తప్ప కొత్త స్టాక్ ఏమీ రావట్లేదు. ఎవరైనా అడిగినా కానీ ఎప్పుడు వస్తాయేమని చెప్పట్లేదు. ఉన్న గ్యాస్ బండ్లతో వాడుతున్నాం. ఇంక ఈరోజు మ్యాక్సిమం రేపటి వరకు వస్తుందేమో అనుకుంటున్నాం సార్ గ్యాస్ అనేది. ఇంకా రేపటి తర్వాత ఇంకా వేరే ఆప్షనో లేకపోతే క్లోజ్ చేయడం అనేది చూసుకోవాలి సార్. వచ్చింది సార్, ఎక్కడ దొరకట్లేదు సార్ గ్యాస్ బండ. లాక్లో కూడా దొరికే పరిస్థితి ఏం లేదు సార్. 65 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ మా దగ్గర. లేడీస్ హాస్టల్లో 65, మొత్తం 130 మెంబర్స్ ఉన్నారు సార్. అవును సార్, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మనం ఏమో ముందుగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కానీ కనీసం మనం వేరే ప్లాన్ చేసుకునేవాళ్ళం. సడన్గా ఆగిపోయింది. మన దగ్గర ఉన్న స్టాక్ వరకే వాడుకుంటున్నాం మనం. కొత్తగా ఏమీ రావట్లేదు ఇంకా మనకి. మీరు సంప్రదించారా గ్యాస్ కోసం వాళ్ళకి? మాకు తెలియదు సార్, పైనుంచి ఏమి లోడ్ రావట్లేదు. వస్తే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వలేం కదా అంటున్నారు వాళ్ళు. కట్టెలు పోయి తెచ్చుకున్నాం సార్, అవి కూడా దొరకట్లేదు ఇప్పుడు ఎక్కడ అనేది. అది ఎన్ని రోజులు పట్టింది అనేది ఏంటనేది తెలియదు. ఇంకా మాకు 3 డేస్కి ఒకటి, మంత్లీ 10 పడతాయి సార్ మనకి. కానీ ఇప్పుడు వరకు అయితే మనకు ఒక బండి కూడా రాలేదు. ఇప్పుడు స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చిందని ఎందుకు కూడా తెలియదు మనకి. ఇంకా మనం ఎక్స్ట్రా మనం ఇస్తానన్నా ఇచ్చేవాళ్ళు కనపడలేదు సార్. పిల్లలకి ఇబ్బందిగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది సార్ బాగా. కమర్షియల్ సిలిండర్ నిలిచిపోయాయండి. హాస్టల్స్ లో ఎలాంటి ఇబ్బంది? చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలు మరి ఒకళ్ళిద్దరు కాదు కదండి, పిల్లలు ఉంటారు. వాళ్ళకి పాపం బయట కూడా ఏమీ దొరకట్లేదంట, హోటల్స్లో కూడా. మరి మేము చేయలేకపోతున్నాము. ఏం చేస్తాం, ఎప్పుడు గిన్నెలో ఉడకబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు రైస్ కుక్కర్ ఇవి కూడా దొరకట్లేదు. రైస్ కుక్కర్, ఈ కుక్కర్లో వండాల్సి వస్తుంది, రైస్ చేయాల్సి వస్తుంది. ఇదిగో చాంగడ్డలు పెడుతున్నాం ఇందులో. మళ్ళీ ఇప్పుడు ఇవి గిన్నెకేసేసి మళ్ళీ రైస్ వండుకోవాలి. అలా చేసి పెడుతున్నామండి పిల్లలు. వాళ్ళకి ఇబ్బంది, మరి ఇబ్బంది అయిపోతుంది, మేము ఇబ్బంది అయిపోతుంది. ఈ సిటీ ఏమో ఏదన్నా పెట్టడానికి, ఏదైనా తెచ్చుకోవడానికైనా కట్టెల పొయ్యి పెడతానికి కూడా ఎక్కడ పెడతామండి? ఇక్కడ కట్టెల పొయ్యికి కూడా ఆస్కారం లేదు. ఇట్లా ఉంది మా పరిస్థితి. మరి గ్యాస్ అడుగుతుంటే ఇప్పుడు రావు, పైనుంచి ఆర్డర్ లేదు, మరి వేయలేమండి మేము అంటున్నారు. బాగా ఇబ్బందిగా ఉందండి. ఏం పెట్టాలో ఏమో తెలియట్లేదు. బ్లాక్ లో కూడా దొరకట్లేదండి. అసలు మాకు వేసేవాళ్ళు కూడా ఫోన్లు ఎత్తట్లేదు. వాళ్ళు మాకు పైనుంచి రావట్లేదు, మేమేం చేసామని అంటున్నారు వాళ్ళు కూడా. పిల్లలకి ఎలా పెట్టాలా, ఇప్పుడు వరకు 2 రోజులు ఎట్లాగో పెట్టేస్తున్నాము. కొంతమందికి అయితే పాపం వాళ్ళకి రైస్ కుక్కర్లు కూడా కంపెనీలో కూడా లేవంటున్నారు. సంతనగరు అలా వెళ్ళి చూడటానికి కూడా చూసి వచ్చిన కంపెనీ వాళ్ళు కూడా మేము తెప్పించలేకపోతున్నాం అంటున్నారంట. ఇది 5 కేజీలు పట్టిద్ది, 4 కేజీలు రైస్ పట్టిద్ది. ఇది కొనుక్కొచ్చాము, నిన్నే పోయి కొనుక్కొచ్చాము అనమాట.
అదవరికి 15,000కి 16,000కి వచ్చేది ఇప్పుడు 22,000 అలా అమ్ముతున్నారు వీటిని కూడా. ఇవి కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు. అది మా సమస్య. ప్రభుత్వాన్ని అందరూ మంచిగా ఉండాలి, అక్కడ యుద్ధం ఆగిపోతే మనకు కూడా ఇది సరఫరా అయ్యిద్ది అని కోరుకుంటున్నాము. విన్నారుగా, హైదరాబాద్ నగరంలో ఇది హాస్టల్స్లో పరిస్థితి. గ్యాస్ సిలిండర్ లేక దోశ చూసి చాలా రోజులైందంటున్నారు అక్కడ హాస్టల్లో ఉంటున్న వాళ్ళు. ప్రతిరోజు రైస్ ఐటెం పెట్టేస్తున్నారు, ఉప్మా పెట్టేస్తున్నారు టిఫిన్ బదులు అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము డబ్బులు కడుతున్నాము, ఏదైతే మెనూ ఉంటుందో అదంతా మాకు ప్రతిరోజు ఇవ్వాల్సింది, సిలిండర్ కారణంతో అది లేకుండా సర్దుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఇక్కడ హాస్టల్స్లో వాళ్ళు చెప్తున్నారు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో సిలిండర్ లేకుండా హాస్టల్స్ ఎలా నిర్వహిస్తున్నారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. శేషు విపితేశం, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా.